రీసెంట్ గా మనము జనగణన మొత్తం అంతా తీసుకున్నాం. మీ జిల్లాల వివరాలు అన్ని మీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి మహిళల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈ రోజు గ్రామాలలో మీరు మహిళలకు చీరలు పంపిణీ చేసేటప్పుడు మీరు ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ చెక్ చేసుకోండి, ఏ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారో కూడా 99% మీ దగ్గర సమాచారం ఉంది. ఒకటి అరా ఏమైనా మిస్ అయినా ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ తరఫున విలేజ్ సెక్రటరీ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంఘాల సభ్యులను కూడా గ్రామంలో ఉండే ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళ వివరాలు సేకరించండి. ప్రతి మహిళ ఫేస్ రికగ్నైజేషన్ వీడియో తీసుకోవాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. పంపకాలు జరిగేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం మనం పంపించాలన్నా కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు ఈ విషయంలో ఒకటి సిపెక్ సర్వే డేటాను మీరు దీంట్లో క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా, అదేవిధంగా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎవరున్నారనే వివరాలు అందులో దొరుకుతాయి. అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి. మూడోది, చీరలు అందించేటప్పుడు వాళ్ళది ఒక వీడియో తీసి మనోళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఆధార్ కూడా ఇదైపోతే మనకు కరెక్ట్గా ఎక్కడైనా ఓవర్లాప్ అయింది కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలకు తావు లేకుండా కొందరు వచ్చినాయి రాలేదు అని వివాదం కూడా జరగకుండా, ఎందుకంటే ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు 35 లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. కాకపోతే వీటిని జాగ్రత్తగా వాళ్లకు మీరు చేర్చాలి. ఈ రోజు నుంచి కార్యక్రమం నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ పంపకాలకు పకడ్బందీగా మీరు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని తర్వాత విడిగా సీతక్క గారు అదేవిధంగా దివ్య గారు మీకు కార్యాచరణను కూడా పంపుతారు. మీ లోకల్ కలెక్టర్లు కూడా మీ దగ్గర ఉన్న మండలాలు, మీ దగ్గర ఉన్న శాసనసభ నియోజకవర్గాలు, మీరు ఒక్కొక్క శాసనసభ కొన్నిసార్లు 2 జిల్లాలలో ఉంది, మీరు పక్క జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గానికి మొత్తం ఒకే ఆఫీసర్ను పెట్టుండ్రు ఇన్ఛార్జిగా. ఎందుకంటే మీరు ఇది 2 ఆఫీసర్లను పెట్టి సమన్వయ లోపం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఆఫీసర్ మీరు ప్రత్యేకంగా పెట్టి ఒక 1 వీక్ 10 డేస్ షెడ్యూల్ మీరు వాళ్ళకి వేసి ఇచ్చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న 5, 6, 7, 8 మండలాలు ఉన్న రోజుకు 1 కానీ 2 కానీ పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ లో ఈ కార్యక్రమం అంతా మీకు దారిలో పడుతుంది.